హాయ్ ఫ్రెండ్స్, ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ కు అప్లై చేసుకున్న వాళ్ళకి బ్యాంక్ లోన్ 1 lakh రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 1 lakh లోన్ అయితే తీసుకోండి. చాలా మంది 1 lakh లోన్ అయితే తీసుకోవడం లేదు. 1 lakh లోన్ గనక మీరు తీసుకోకుంటే నెక్స్ట్ టైం వచ్చే అమౌంట్ 3 lakhs అయితే మీకైతే లోన్ అయితే రాదు. ఎవరైతే ఈ 1 lakh అమౌంట్ తీసుకుంటారో వాళ్ళకు తర్వాత మళ్ళీ 15 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ 3 లక్షల లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ 1 lakh లోన్ అయితే తీసుకోండి. ఈ 1 lakh లోన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మనము పిఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లై చేసుకున్న తర్వాత పెండింగ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనము ట్రైనింగ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్కి వెళ్ళినందుకు 4000 రూపీస్ అమౌంట్ స్టైఫండ్ కూడా రావడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత 1 lakh లోన్ అయితే బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి ఇస్తారు. ఒకవేళ మీకు బ్యాంకు వాళ్ళు గనక ఫోన్ చేయకుంటే మీరే బ్యాంకుకు వెళ్ళి పిఎం విశ్వకర్మకు మేము అప్లై చేసుకున్నాము, లిస్టులో పేరుందా అని ఒకసారి సార్ని అయితే అడగండి. వాళ్ళు లిస్టులో పేరు ఉందా లేదా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు మనం అప్లై చేసుకున్న అప్లికేషన్ ఫామ్లో క్రెడిట్ సపోర్ట్ దగ్గర 0 ఉందా 1 lakh ఉందా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. 0 ఉన్న వాళ్లకు బ్యాంక్ లిస్టులో పేరైతే రాదు. మీ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని 0 తీసేసి 1 lakh చేసిన వాళ్ళకి 10 daysలో బ్యాంక్ లిస్టులో పేరు రావడం అయితే జరుగుతుంది. బ్యాంక్ లిస్టులో పేరు వచ్చిన తర్వాత బ్యాంక్ మేనేజర్ మీ షాప్ ఉంటే షాపు మీ హౌస్కి అయితే రావడం అయితే జరుగుతుంది. GPS లొకేషన్తోని మీకు షాపు అదేవిధంగా మీ హౌస్ని మీతోని ఫోటో తీయడం అయితే జరుగుతుంది. మీ ఫోటో తీసిన తర్వాత మీరు పిఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న అప్లికేషను, మీ బ్యాంక్ అకౌంటు, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, మీ పిఎం విశ్వకర్మ సర్టిఫికేటు, ఉద్యమ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా తీసుకురమ్మని చెప్తారు బ్యాంక్కి. అవన్నీ తీసుకువెళ్ళిన తర్వాత మీతోనైతే ప్రతి అప్లికేషన్ మీద సైన్ అయితే చేపిస్తారు. చేపించిన తర్వాత మీకు రుణ ఒప్పంద పత్రం ఇచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్టాంప్స్ అయితే వేయించుకురమ్మని చెప్పడం అయితే జరుగుతుంది. మీకు సిబిల్ స్కోర్ గనక తక్కువ ఉంటే పిఎం విశ్వకర్మ నుంచి బ్యాంకు వాళ్ళైతే లోన్ అయితే ఇవ్వడం అయితే లేదు. కానీ పిఎం విశ్వకర్మ స్కీమ్కి అప్లై చేసుకున్న వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంది అని అంటే, ఒకవేళ మీకు లోన్ రాకున్నా 15,000 రూపాయల టూల్ కిట్ మాత్రం మీకు ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. టూల్ కిట్కు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం కొటేషన్ దెమ్మని చెప్తున్నారు, కొన్ని బ్యాంకులు కొటేషన్ అడగడం అయితే లేదు. మీకు ఈ రుణ ఒప్పంద పత్రము తీసుకొచ్చిన తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి హెడ్ ఆఫీస్కు పంపించడం అయితే జరుగుతుంది. హెడ్ ఆఫీస్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వగానే మీ అకౌంట్లో 1 lakh రూపీస్ అమౌంట్ పడడం అయితే జరుగుతుంది. 1 lakh లోన్ తీసుకున్న వాళ్ళు మంత్లీ 6,000 అయితే 18 months పే చేయాలి. 50,000 తీసుకున్న వాళ్ళు 3,000 అయితే పే చేయాలి. మీరు ఏ డేట్ నాడు తీసుకుంటున్నారో నెక్స్ట్ అదే మంత్ నుంచి కానీ లేదంటే వాళ్ళు వేరే డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ అకౌంట్లో అమౌంట్ అయితే ఉంచుకోండి. ఎందుకనంటే ప్రతి ఒక్కరు అమౌంట్ ఉంటేనే ఆటోమేటిక్ డెబిట్ కావడం అయితే జరుగుతుంది. ఈ సిబిల్ స్కోర్ అనేది లేకుండానే చాలా మంది లోన్ లేక ఇబ్బంది పడుతున్నారు. మీరు తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆన్ టైం పేమెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మీకు 3 lakhs లోన్ అయితే కూడా బ్యాంకు వాళ్ళే ఇస్తారు. కాబట్టి మీరు ఈ 1 lakh లోను పర్ఫెక్ట్గా కట్టి తర్వాత మళ్ళీ ట్రైనింగ్ వెళ్ళిన వాళ్ళకి 3 lakh లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు సంబంధించి మన ఛానల్లో ఇదివరకే చాలా వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.